వరుస విమర్శలకు గురవుతున్న ది కేరళ స్టోరీ 2. 32,000 మంది హిందూ అమ్మాయిలని అలా దారుణంగా అలాంటి కుట్ర చేశారా? కేరళ సీఎం పినరయ్ విజయన్ నుండి యాక్టర్స్ ప్రకాష్ రాజ్ అండ్ అనురాగ్ కశ్యప్తో సహా కేరళ 2 స్టోరీని ఎందుకు విమర్శిస్తున్నారు? అసలు ఈ వివాదాలకి కారణం ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 2023లో విపుల్ అమృతలాల్ షా తన ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో భారీ విజయాన్ని సాధించింది. అదా శర్మ నటించినటువంటి ఈ సినిమా కేరళకు చెందిన కొంతమంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చి ఇస్లామిక్ స్టేట్లో చేరమని బలవంతం చేయడం కథాంశంగా మారింది. ఇది తీవ్ర వివాదాలకు కూడా దారితీసింది. నిషేధం కోసం అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. కాబట్టి ది కేరళ స్టోరీ 2 ప్రకటించినప్పుడు ఈ అంశంపై కొత్త చర్చలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 27న రిలీజ్కి ముందే ది కేరళ స్టోరీ 2కి సిబిఎఫ్సి U/S సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ లేటెస్ట్ వివాదాల కారణంగా ఈ సినిమా కూడా వార్తల్లో నిలుస్తుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ట్విట్టర్లో ప్రేక్షకులను ది కేరళ స్టోరీ 2ని తిరస్కరించాలని కోరారు. ద్వేషాన్ని రెచ్చగొట్టే మూవీ ది కేరళ స్టోరీ 2 అని సీక్వెల్కి రిలీజ్కి సంబంధించినటువంటి నివేదికలను అత్యంత గంభీరంగా చూడాలి. మొదటి భాగం యొక్క మతపరమైనటువంటి ఎజెండా మరియు స్పష్టమైన అబద్ధాలను ఇప్పటికే చూసినటువంటి కేరళ మన లౌకిక నిర్మాణాన్ని ధిక్కారంతో చిత్రీకరించే ఈ ప్రయత్నాన్ని మరోసారి తిరస్కరిస్తుంది. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన కల్పిత కథనాలు ఎలా ఉచితంగా లభిస్తాయో, విమర్శనాత్మక కళాత్మక వ్యక్తీకరణలు ఎలా నోరు మూయబడతాయో చూడటం దిగ్భ్రాంతికరం. మన సామరస్య భూమిని ఉగ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడాలి. నిజం ఎల్లప్పుడూ గెలుస్తుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ట్వీట్ చేశారు. కాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఫేస్బుక్ పోస్ట్లో తన అసమ్మతిని వ్యక్తం చేశారు. దీని అర్థం కేరళను అవమానించడం మరియు దానితో పాటు మతపరంగా కలపడం లక్ష్యంగా ది కేరళ స్టోరీ యొక్క 2వ భాగంతో సంఘ్ పరివార్ ఎజెండా మరోసారి విభేదిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అపార్థాలను వ్యాప్తి చేయడానికి ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్య. రిలీజ్ అయిన ట్రైలర్లోని దృశ్యాలను చూస్తున్నప్పుడు ఇది మనం నివసిస్తున్న కేరళేనా, లేదా దీనిని సిబ్బంది తమ రాజకీయ లక్ష్యాల కోసం సృష్టించారా? ఒక హిందూ అమ్మాయిని బలవంతంగా బీఫ్ మాంసం తినిపిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు. నిర్మాతలు సమాజం యొక్క మనస్సాక్షిని గాయపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇంతలో సోషల్ మీడియాలో ఇక భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు కథను సత్యమని సమర్థిస్తుండగా మరికొందరు ది కేరళ స్టోరీని వ్యతిరేకిస్తున్నారు. నిర్మాతలు వాస్తవాలను తప్పుగా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలీవుడ్లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృతలాల్ షా దానికి సీక్వెల్గా నిర్మించినటువంటి మూవీనే ది కేరళ స్టోరీ 2. ఈ సినిమాకు అశినియా షా, రవిచంద్రన్ నల్లప్ప సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద మూవీగా వచ్చినటువంటి ఈ మూవీలో ఉల్కా గుప్తా, అతిథి భాటియా, ఐశ్వర్య ఓజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే విపుల్ అమృతలాల్ షా కథకు అందించినటువంటి ఈ సినిమాకి ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాకు ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి రివ్యూ చేసింది. ఈ సినిమాకు లభించినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ ఏమిటి, ఆ సినిమా రన్ టైం ఎంత అంటే, ఈ మూవీ సెన్సార్ సర్టిఫికేట్ పై జరుగుతున్నటువంటి రగడ ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే, ది కేరళ స్టోరీ 2 సినిమా కథ విషయానికి వస్తే సురేఖ ఉల్కా గుప్తా, దివ్య అతిథి భాటియా, నేహ ఐశ్వర్య ఓజా ఈ ముగ్గురు కలిసి యువతులు తమ కుటుంబ కట్టుబాట్లను అండ్ సాంప్రదాయాలకు విరుద్ధంగా ముస్లిం యువకులతో ప్రేమలో పడి మతాంతర వివాహం చేసుకుంటారు. తల్లిదండ్రులు వారించిన ప్రేమ మత్తులో తమ జీవిత భాగస్వాములను గుడ్డిగా నమ్ముతారు. పెళ్లి తర్వాత తమ భర్తలపై ఉన్న భ్రమలు తొలగిపోతాయి. వారి నిజస్వరూపాలు ఈ ముగ్గురు యువతులకు స్పష్టంగా కూడా కళ్ళ ముందు కనిపిస్తాయి. తమ స్వేచ్ఛను హరించేటువంటి చేష్టలు, బలవంతంగా బీఫ్ మాంసం తినిపించడం లాంటి అంశాలతో ఈ ముగ్గురు యువతులు తమ స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల కోసం భర్తలపై తిరుగుబాటు చేస్తారు. ఈ ముగ్గురు యువతుల జీవితాల్లో ఏం జరిగింది, తిరుగుబాటుతో వారు చేసినటువంటి పోరాటం ఎలా సాగింది అనేది ఈ సినిమా కథ. ఎమోషన్స్, శారీరక మానసిక దాడుల నేపథ్యంగా సాగినటువంటి ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అతిథి భాటియా, ఐశ్వర్య ఓజా ముగ్గురు తమ క్యారెక్టర్స్లో జీవించేశారు. వారి పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్గా అవుతుందట. అయితే కామాఖ్య నారాయణ్ సింగ్ ఈ కథను రూపొందించినటువంటి విధానం, తెరపైకి తెచ్చినటువంటి తీరు బాగుందని కూడా సెన్సార్ బోర్డు సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇలాంటి సున్నితమైనటువంటి వివాదాస్పద అంశాలతో తెరకెక్కినటువంటి ఈ సినిమాని సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి సీన్స్, డైలాగ్స్పై అభ్యంతరాలు వ్యక్తం చేయగా మూవీ యూనిట్ సానుకూల స్పందించి వాటిని తొలగించేసింది. దీంతో సంతృప్తి చెందినటువంటి సెన్సార్ అధికారులు ఈ సినిమాకు U/S సర్టిఫికేట్ అంటే 16+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ సినిమాను చూడడానికి అర్హులని కూడా, సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చని కూడా చెప్పింది. 16 ఏళ్లలోపు వారికి ఈ సినిమా చూడటానికి అనుమతి ఉండదని కూడా డెఫినెట్గా క్లారిటీ ఇచ్చింది.
ఈ సినిమా ద్వారా మత మార్పిడి వల్ల హిందూ అమ్మాయిలకు జరుగుతున్నటువంటి అన్యాయం, లవ్ జిహాద్తో హిందూ మతంపై జరుగుతున్నటువంటి దాడిని బట్టబయలు చేసేటువంటి కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందించడం వల్ల ముఖ్యంగా కథను సూటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కథను సాగదీయకుండా చేయడం వల్ల ఈ సినిమా 2 గంటల 11 నిమిషాల నిడివితో సరిపెట్టామని కూడా చెప్పారు. అంటే 131 నిమిషాల రన్ టైం అని కూడా ఫిక్స్ చేశామని మూవీ యూనిట్ సెన్సార్ సర్టిఫికేట్ గురించి క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు 16+ సర్టిఫికేట్ అంటే U/A 16+ సర్టిఫికేట్ ఇవ్వడంపై కూడా భిన్నాభిప్రాయాలు, వాదనలు భారీగా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సెన్సిటివిటీ సబ్జెక్ట్తో రూపొందించేటువంటి సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, కానీ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి అని కూడా చాలామంది ఎంతవరకు సమంజసం అంటున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా జారీ చేస్తారు, జననాయకం లాంటి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ఆపారు, ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం తగదు అనేటువంటి కామెంట్స్ కూడా భారీగా వినిపిస్తున్నాయి. ఈ టైంలో ఈ సినిమాపై పెరుగుతున్నటువంటి వివాదంపై జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నిర్మాత విపుల్ అమృతలాల్ షా ఏం చెప్పారంటే, కేరళ సంస్కృతి సాంప్రదాయాలపై మాకు వ్యతిరేకత లేదు, కేరళను భగవంతుడి సాంప్రదాయంగా భావిస్తాం, అలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మత మార్పిడి భూతాన్ని తరిమి కొట్టాలన్నదే మా ప్రయత్నం. ది కేరళ స్టోరీ 2ను సినిమాను కొందరు విమర్శించి దుష్ప్రచారం చేశారు. 32,000 మంది అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడి చేశారనేది అవాస్తవమని వాదించారు. మేము చెప్పినటువంటి విషయాలన్నీ వాస్తవాలే అని కూడా రుజువులతో సహా యూట్యూబ్లో ఓ వీడియో తీసి పెట్టాం, ఇప్పటికీ కూడా అది అందుబాటులోనే ఉంది అని కూడా నిర్మాత విపుల్ అమృతలాల్ షా అన్నారు. అమ్మాయిల మత మార్పిడి గురించి మేము పేర్లతో సహా గణాంకాలను కూడా వెల్లడించాం. ప్రభుత్వం వద్ద మా లెక్కల కంటే ఎక్కువగా సమాచారం ఉంటుంది అని కూడా అన్నారు. మా సినిమా రిలీజ్ తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయలేకపోవడం శోచనీయం. ప్రస్తుతం ది కేరళ స్టోరీ 2 సినిమాలో దేశంలో భారీ ఎత్తున జరుగుతున్నటువంటి మత మార్పిడి, ఆ కుట్రను వివరంగా చెప్పబోతున్నాం. ది కేరళ స్టోరీ 1 కథ నేపథ్యంగానే ఆధారంగానే ది కేరళ స్టోరీ 2 కూడా కథ ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్కు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మేము వాస్తవం చెప్పాలని మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం, అలాగని మీరు అభద్రతా భావంతో ఉన్నట్లు కాదు. మేము వాస్తవాలు చెబితే దానిని డేంజర్గా ఫీల్ అయితే అది ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది అని కూడా నిర్మాత విపుల్ షా అన్నారు. ఈ సినిమాపై వస్తున్నటువంటి విమర్శలు, ట్రోలింగ్ వ్యతిరేకత గురించి ఆయన రియాక్ట్ అవుతూ మీడియాకు తన అభిప్రాయాలను కూడా వెల్లడించారు. ఇదిలా ఉండగా ది కేరళ స్టోరీ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత కేరళలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి మత ఘర్షణలు, విద్వేషాలే లేకుండా దేవుడు ప్రసాదించినటువంటి రాష్ట్రంలో మత సామరస్యం కొనసాగుతున్నది. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి సినిమాల ద్వారా విద్వేషాలు రగిలించడానికి కుట్రలు జరుగుతున్నాయని కూడా ఖండిస్తున్నారు చాలామంది. ఇటీవల ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా ఘాటుగా స్పందించారు. ఈ సినిమాపై వాదోపవాదాలు భారీగానే కొనసాగుతున్నాయి. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఇకపోతే అనురాగ్ కశ్యప్ మరియు ప్రకాష్ రాజ్లు సైతం ఈ సినిమాని విమర్శించారు. ఈ సినిమాలో చూపించినటువంటి అంశాలు కేరళ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని పరోక్షంగా విమర్శిస్తూ ఆ రాష్ట్రపు అసలైన సంస్కృతిని రుచి చూడమని ఆయన సూచించాడు. ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్లో కేరళకు చెందినటువంటి ప్రసిద్ధ వంటకాలు అంటే బీఫ్ కర్రీ ఫోటోలను షేర్ చేస్తూ అసలైన కేరళ స్టోరీ ఏమిటంటే నోరూరించే కేరళ ఆహార ప్రయాణం. అక్కడి సిరియన్ క్రిస్టియన్ బీఫ్ ఫ్రైపై కొబ్బరి నూనెతో చేసినటువంటి బీఫ్ కర్రీ ఆ రాష్ట్ర చరిత్రకు, సంస్కృతికి మరియు వారసత్వానికి అద్దం పడతాయి. దయచేసి వీటిని ఒకసారి రుచి చూడండి అంటూ ప్రకాష్ రాజ్ రాజుకొచ్చారు. అయితే కేరళ స్టోరీ అనేటువంటి సినిమా వలన కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపిస్తుందని విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో ప్రకాష్ రాజ్ మాత్రం కేరళ అంటే మత సామరస్యం మరియు అద్భుతమైనటువంటి ఆహార సంస్కృతి అని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఇప్పటికే ఈ సినిమాను ప్రాపగండా అని విమర్శించగా ప్రకాష్ రాజ్ కూడా అదే బాటలో కూడా నిలిచారు. అయితే సినిమా పేరుతో కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా విమర్శించారు. సో మొత్తంగా కేరళ స్టోరీ ఎటు చూసినా కానీ ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. చాలామంది వ్యతిరేకిస్తున్నారు, చాలామందిని ఏదైతే సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మేజర్గా అయితే ఈ సినిమాని ఎక్కువగా మంది విమర్శిస్తూనే ఉన్నారు. అయితే కేరళ స్టేట్లో ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్ 70% కూడా ఎక్కువగా విమర్శిస్తున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే అక్కడ లెఫ్ట్ సంఘాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలో ఉంది కాబట్టి దాన్ని ఢీకొట్టడానికి ఇలాంటి ఒక మతపరమైనటువంటి ఘర్షణలు సృష్టించడానికి బీజేపీ ఇలాంటి ఒక అవలంబిస్తుంది. అది కూడా సినిమా పద్ధతులు, సినిమా ఏదైతే ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో సినిమా మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి అలాంటి స్టోరీలని, కల్పిత కథల్ని ఎక్కువగా రాసి స్వేచ్ఛని వాళ్ళంటే ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి విధంగా ఈ సినిమాను తీసే ప్రయత్నం చేస్తున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి కేరళ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.